మంచి సమరయుని కథ క్రొత్త నిబంధనలోనే ఉందేమో అనుకోవచ్చు, పాత నిబంధనలో కూడా ఉంది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం చదువుతున్నాను. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె వాణ్ణి కాపాడెను. అక్కడ సమరయుడేమో పడి ఉన్న వ్యక్తిని ఆదరించి గాయములు కట్టి పరామర్శించాడు, పోటుకొల్ల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా రాయబడింది, అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో వాణ్ణి కనుగొన్నాడు ఒక సమరయుడు, మంచి సమరయుడు, తండ్రి అయిన దేవుడు. వాణ్ణి ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె అతన్ని కాపాడినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఎవరు? 6 లక్షల కంటే ఎక్కువ కాల్బలం ఉన్న ఇశ్రాయేలు తన ప్రజల్ని ఆయన పక్షిరాజు తన రెక్కల మీద బిడ్డలు మోసినట్లుగా మోసుకొని తన వాగ్దానం నెరవేర్చుటకు కనాను అనే ప్రాంతం మట్టుకు వాడిని తీసుకుని వెళ్ళటానికి ఆయన ఒక మంచి సమరయునిగా వారిని పరామర్శించాడు. అరణ్యములో భీకర ధ్వని గల ఎడారిలో వారిని ఆయన చేయి విడిచిపెట్టలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా,